ఈ భూమిపై ఎన్నో యుగాలుగా ఎన్నో మహాకథలు పుట్టాయి. కానీ వాటిని అత్యంత గొప్ప కథ, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన గొప్ప యుద్ధం, అదే మహాభారతం. హస్తినాపురం ఒక శక్తివంతమైన సామ్రాజ్యం. కురువంశం పాలించే ఆ రాజ్యంలో రాజ్యానికి వారసత్వం కోసం ఒక పెద్ద సమస్య ప్రారంభమవుతుంది. రాజైన శంతనువు మరియు గంగాదేవిలకి భీష్ముడు జన్మించాడు. తరువాత సత్యవతి ద్వారా చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు జన్మించారు. విచిత్రవీర్యుడు సంతానం లేక మరణించటంతో మహర్షి ద్వారా ధృతరాష్ట్రుడు, పాండు జన్మించారు. శంతను మహారాజు తర్వాత అతని వంశంలో 2 ముఖ్యమైన శాఖలు ఉద్భవించాయి. ఒకటి ధృతరాష్ట్రుడు మరియు అతని కుమారులు, మరొకటి పాండురాజు మరియు అతని కుమారులు. ధృతరాష్ట్రుడు జన్మతోనే కళ్ళు లేని రాజు. కాని అతనికి రాజ్యంపై ఆశ ఎక్కువగా ఉంది. నేనే రాజు కావాలి. మరోవైపు పాండురాజు ధర్మపరుడు. అతని కుమారులు కతం, యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వారు చిన్నతనం నుండి ధర్మం, సత్యం, న్యాయం కోసం పెరిగారు. సమయం గడిచే కొద్దీ 2 కుటుంబాల మధ్య అసూయ పెరుగుతుంది. దుర్యోధనుడు పాండవులను చూడలేకపోతున్నాడు. వాళ్ళుంటే నాకు రాజ్యం రాదు. రాజ్యం అధికారం ఎవరికి చెందాలి? ఇది పెద్ద చర్చ. ధర్మం ప్రకారం యుధిష్ఠిరుడు అర్హుడు. కాని అధికారం మరియు కుయుక్తి రాజకీయాలు వేరే మార్గంలో నడుస్తాయి. అల్లుడు, ఇదే సరైన సమయం. పాండవులను అంతం చేయాలి. ఈ సింహాసనం నాదే. పాండవులను వారణావతం అనే ప్రదేశానికి పంపుతారు. బయటకి ఇది సంతోషకరమైన ప్రయాణంలా కనిపిస్తుంది, కానీ లోపల అది ఒక ప్రాణాంతక కుట్ర. ఆ భవనం పూర్తిగా లక్కతో తయారు చేయబడింది. చిన్న నిప్పు సరిపోతుంది, అదంతా కాలిపోతుంది. ఇది దుర్యోధనుడి రహస్య ప్రణాళికం. పాండవులు అక్కడే మరణించాలి. కాని ధర్మం ఉన్నవారిని అధర్మం ఎప్పుడూ పూర్తిగా జయించలేదు. పాండవులు ఈ కుట్రను ముందే గుర్తిస్తారు. వారు జాగ్రత్తగా ఒక రహస్య మార్గాన్ని సిద్ధం చేస్తారు. ఒక రాత్రి అగ్నిభవనం దహనమవుతుంది. అగ్ని ఆకాశాన్ని తాకుతుంది. హస్తినాపురం పూర్తిగా మనదే. పాండవులు మరణించారు. ఇప్పుడు మనల్ని ఆపేవారు ఎవరూ లేరు. నిజమేమిటంటే పాండవులు బ్రతుకుతారు. అదే వారి జీవితంలో కొత్త ఆరంభం అవుతుంది. అడవి జీవితం వైపు వారి ప్రయాణం మొదలవుతుంది. ఈ సంఘటనతో మహాభారతంలో ఒక ముఖ్యమైన మలుపు సంభవిస్తుంది. పాండవులు నిజంగా ఎక్కడున్నారు? వారు ఎలా బ్రతికారు? దుర్యోధనుడికి ఏం చేస్తాడు? ఇది తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 2 తప్పకుండా చూడండి.